బ్యాక్గ్రౌండ్ లేకపోతే 4 పనులు ఊడిపోయి ఉండొచ్చు. నువ్వు చూడడానికి ఏ కోణములు అందం ఉండకపోవచ్చు. నీ భర్త నిన్ను ఎవ్వరు ప్రేమించకపోవచ్చు. కానీ నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడు. నువ్వెంత అమూల్యం అంటే ఆయన ప్రాణము కంటే నువ్వే ఆయనకు అమూల్యం. దాని యేసుక్రీస్తు ప్రాణం ఎంత విలువైంది చెప్తానండి. అందరూ చెప్పండి. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగిందంతా ఒక ఎత్తు, ఆయన ఒక ఎత్తు. అంత తోడే నీ కొరకు మరణించాడంటే వాట్ యువర్ ప్రెషియస్. నీ ధర ఎంత? అమూల్య రక్తము ద్వారా. కాబట్టి ఏ రక్తం అంటే అది అమూల్యమైన రక్తం. బైబిల్లో ఉందన్నమాట. అమూల్యమైన రక్తం ఇచ్చి మీరు కొనబడినవారు. 1 పేతురు 1:19. కాబట్టి ఆయన రక్తం అంటే ప్రాణం. ఆయన ప్రాణం ఇచ్చి కొన్నాడంటే ఎప్పుడేగా నేను డిస్కరేజ్, నన్ను ఎవడు ప్రేమించాలా, నన్ను ఎవరు పట్టించుకోవాలా, అది ఎట్లా, నేను నల్లగున్నానే, కర్రెగున్నానే, పొట్టిగున్నానే, నన్ను ఎవడు పట్టి చదువు లేదే, ఉద్యోగం లేదే, అవన్నీ మాట్లాడదు. అవన్నీ షటప్. నోర్ముయ్, మూమూచ్, నోర్ముయ్, వాయుముడు. నువ్వేం మాట్లాడద్దు. నీవు చాలా దేవుని దృష్టిలో అపురూపం. చెప్పు, నీ పేరు ఏం పేరు? నేను కడపలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేది మందిరానికి. ఏం పేరు అమ్మ? నా పేరు. నీ పేరేమే? నా పేరు అపురూప. ఏం పేరంట? అపురూప అంటే దానికి మించిన మాటే లేదు. అపురూపం. నువ్వు దేవుని దృష్టికి ఎవరు? అపురూపం. అంత ఇష్టమైన. కాబట్టి ఈ పని మిక్కిలి, ఈ పని చేయి. దేవుడు నన్ను అన్నాడు, ఆ పని కాదురా అబ్రాహాం, అవి నశించిపోయే చెట్లు, ఇది నేను నా తోట అన్న. దేవుని ఇదే అన్న, నా తోట ప్రభా, నా తోట 600 చెట్లు ప్రభా. ఇప్పుడు వయసుకు వచ్చిన ఫస్ట్ కాపీ 1,40,000 వచ్చింది. ఇంకేంది, రాను 5 లారీలు కోస్తా కోత. నేను చాలా సిన్సియర్, మీకు తెలీదు. ఇంత గడ్డి పొరకు ఉండిచ్చేవానికి తోటలో, అంత సిన్సియర్గా తోట చూసుకునేవాడిని. నన్ను అడగండి, బత్తాయి తోట ఎట్లా మెయింటైన్ చేయాలి మొత్తం చెప్తాను. అంత ఇష్టం నాకు తోట అంటే, అంత పర్ఫెక్ట్ నేను తోట. అప్పుడు నాకు అనమన్నాడు దేవుడు, అన్నాడు, అవేంది అబ్రాం, అవి నశించిపోయే చెట్లు, ఇవి శాశ్వతం, ఇవి నిత్యత్వం వరకు ఉంటాయి, మహిమలో ప్రత్యక్షమవుతాయి. వీటి కోసం నువ్వు నీ జీవితాన్ని అంటేనే నువ్వు నమ్మరు. చెప్తే మా అమ్మకి చెప్పిన, అమ్మ వెళ్ళిపోతానమ్మా అంటే, మా అమ్మ ఒకటే ఏడుపు, నాయనా పని బరువైందని పోతావా బిడ్డ, నువ్వు ఉంటే చాలరా, నువ్వు ఉంటే మాకు ఆదరు, నువ్వు ఉండరా అంటే నేను ఒప్పుకోలే. మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తాడు, వాళ్ళకి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ నేను కరిగిపోతానని చెప్పేసి ఆగకుండా వెళ్ళిపోయినా. అప్పుడు కాలం బస్సు తెలియదు నాకు. లారీ పట్టుకొని అనంతపూర్కి వచ్చి, అనంతపూర్ దగ్గర గుత్తి రోడ్డుకి వచ్చి, గుత్తి దగ్గర ఆ లారీ పట్టుకొని దిల్సునర్లో దిగా. దిల్సునర్ నుంచి ఎబ్బురానికి వెళ్ళాను. నన్ను ఎవరు సెండ్ ఆఫ్ చేయలే. బ్యాగ్ తీసుకొని ఎబ్బురం దాకా తీసుకొచ్చి దింపలే. నన్ను నాకు ఎవడు ప్రార్థన కూడా చేయలే. మా సేవకుని లెటర్ పట్టుకొని పోతే, నీకు పిలుపు ఉందా అన్నాడు. ఏమన్నాడు? నీకు పిలుపు ఉందని చెప్పినోడు ఎవడు అన్నాడు. నీకు పిలుపు ఉందని చెప్పినోడు ఎవడు? నేను ప్రార్థన చేయను. మీరు నమ్మరు. చెప్తే 40 రోజులు తిరిగే సేవకుని చుట్టూ, నాకు ప్రార్థన చేయి నేను పోతా, నాకు ప్రార్థన చేయి నేను పోతా. ఆయన అన్నాడు, నేను ప్రార్థన, నీకు పిలుపు లేదు, నేను ప్రార్థన చేయనాడు. చూడు విచిత్రం. అంటే సేవకునిలోను కూడా దూరి దేవుని ఆత్మ అంటే నేను చెప్పలేను కానీ ఇక్కడ అంత అపోజిషన్ వచ్చింది నాకు. సంఘం యాక్సెప్ట్, సంఘం అంతా బొమ్మ ఉంటుంది, ఆయన ఒక్కడు బొమ్మ పోనంటాడు. నువ్వు ఇలాంటి వాడు పోతే సంఘాలు ఏం కావాలన్నాడు. ఎట్లా చేయాలబ్బా? మరి దేవుడేమో మాట్లాడుతున్నాడు, నువ్వు నా పని చేయాలన్నాడు. ఇంకా ఆయన పక్కన పెట్టేసి నాకు ఎవడు ప్రార్థన చేయలే, నా జోబిలో నా డబ్బులు 200 రూపాయలు పెట్టుకొని సేవకు వచ్చిన. సరే, నా కథ ఇప్పుడు ఈ పనిలోకి వచ్చాను. అంటే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఏమంటాడు, నీవు చెయ్యి పనులన్నిట్లో, నా సబ్జెక్ట్లో ఉండాల, నీవు చెయ్యి పనులన్నిట్లో, చెప్పండి అమ్మా, దేవుడు నీకు, అందరు చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పు. హల్లెలూయా చెప్పకండి మళ్ళీ, నన్ను హల్లెలూయా అంటారు మళ్ళీ. గట్టి చెప్పండి. మళ్ళీ అబ్రాహ్మణ్ హల్లెలూయా నేర్పించాడు. నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు ఒకటి. రెండో దానికి వెళ్ళిపోదాం, తీయండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, 2వ అధ్యాయం. నెహెమ్యా 4 క్షమించండి, నెహెమ్యా 404 పేజీ. స్టార్ట్. 404 పేజీ అందరు చదవండి. 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ చదవరండి. 404 పేజీ, ఓల్డ్ టెస్టిమెంట్, బుక్ ఆఫ్ నెహెమ్యా 4:19. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటి చదవండి. పని మిక్కిలి గొప్పది.
మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. అందరు చెప్పండి గట్టిగా, రెండో మాట నేర్చుకోండి. 7 మాట చెప్పేసి వెళ్ళిపోతాం. అందరు చెప్పండి, పని మిక్కిలి గొప్పది. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఎంత గొప్పదంట? పని మిక్కిలి గొప్పది. ఈ పని దేవుని, ఆ తర్వాత చెప్తా. ఈ పని ఎలాంటిదంట? మిక్కిలి గొప్పది. మిక్కిలి గొప్పది. ఇప్పుడు ఈ బాబున్నాడు, శాంతిరాజు బామ్మర్ది రాజు. వానికి తా అంటే తూ తెలియదు, తూ అంటే తా తెలియదు. వానికి ఏమీ తెలియదు. వాడిని సాక్ష్యం అడిగినా, రే ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారంటే వాడు చెప్పినాడు, మన పాపాల కొరకు యేసుప్రభు చనిపోయినాడు. ఇంకా ఏం అడ్డం మాట్లాడు బాప్తిసం ఇచ్చిన. ఇంకేం మాట్లాడలే. మన పాపాల కొరకు యేసుప్రభు చనిపోయాడంటేనే వానికి ఏమీ తెలియదు. మీరు నమ్మండి, 100 రూపాయల నోట్లు 5 ఇవ్వండి, వాడిని ఎంత చెప్పండి చూద్దాం. 100 రూపాయల నోట్లు 5 ఇచ్చి ఎంతనో చెప్పమని అడగండి, వాడు చెప్పలేడు. నిజమండి. మీరు ఈ గద్వాలు దాటిచ్చి కర్నూలు వదిలిపెట్టండి, మీకు వాడు మన గద్వాలు రాలేడు. లోకమే తెలియదు వానికి. మరి మన అమాయకత్వానికి భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఓ 2 రోజులు ఉంది, 4 రోజులు ఉంది, 3 రోజులు ఉంది. ఓ 2 నెలల తర్వాత ఇంకా నువ్వు పనికిరావని చెప్పేసి వెళ్ళిపోయింది. లోకానికి వాడు దేనికి పనికిరాడు, కానీ దేవునికి అందరికన్నా ముందు వస్తాడు. కింద కూర్చుంటాడు, ఫస్ట్ కూర్చుంటాడు, అందరికన్నా ముందు వస్తాడు. వానికి ఏమర్థమైందంటే, నాకు యేసుప్రభువుని నమ్మినాక సంతోషం వచ్చిందన్నాడు. ఏమన్నాడు? నాకు చిన్న మాటలే, చిన్నపిల్లలాగా చెప్పాడు, నాకు యేసు ఈ గుడికి వచ్చినాక సంతోషం వచ్చిందన్నాడు. ఈ పని మిక్కిలి గొప్పది. ఒక పాప నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఒక మనిషిని మార్చు చూద్దాం. ఓ సినిమా యాక్టర్ అని పేరు చెప్పను, పెద్ద ఇండియాలో టాపెస్ట్ రెమ్యునేషన్ తీసుకునే సినిమా యాక్టర్. ఆయన కొడుకు డ్రగిస్టులు దొరికి జైలుకి వెళ్ళిపోయాడు. డ్రగిస్టులు దొరికి ఇండియాలోకెళ్ళ ధనవంతుడైన తండ్రి కొడుకు, మన ఉదాహరణ చాలా వెరీ రిచ్ మ్యాన్, మాటలు చెప్పలేంత రిచ్ మ్యాన్. కొడుకు ఏమయ్యాడు? డ్రగ్గిస్ట్ అయ్యింది. నెక్స్ట్ సైకో అవుతాడు. డ్రగ్గిస్టులు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? సైకో. వాడు దేనికి పనికి రాకుండా అయిపోయాడు. వాడిని మార్చమని చూద్దాం. వాని వల్ల కాదు. ఈరోజు మన ఇండియాలో జాగ్రత్త అండి, ఇండియాలో 4 లక్షల మంది ఖైదీలు జైళ్ళలో ఉన్నారు. ఎంతమంది? వాళ్ళకే కనుక ఈ యేసు ప్రభు తెలిస్తుంటే, ఈ రక్షణ తెలిస్తుంటే వాళ్ళు జైలుకి పోయేవాళ్ళే కాదు. ఈ పని మిక్కిలి గొప్పది. ఇదేదో ఈ 2 రోజుల పని కాదు. ఇది నారా చంద్రబాబు నాయుడు పని కాదు, జగన్ గారిది కాదు, మోడీ గారిది కాదు. వాళ్ళకి తెలుస్తుంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. వాళ్ళకి తెలియదు. విలియం టెండిల్ అని ఆయన ఫ్రెండ్ ఉండేవాడంట. ఆయన పేరు నాకు మర్చిపోయాను, రాసుకుందాం అనుకుని మర్చిపోయాను. ఆయన ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అంట. అయితే ఫ్రెండ్ అన్నాడంట, ఎట్లాగైనా సరే విలియం టెండిల్, మనం ఈ ఇంగ్లాండ్ ప్రజలకి ఇంగ్లీష్లో బైబిల్ నేర్పించాలి. అప్పుడు ఇంగ్లీష్ బైబిల్ తెలీదు, 15వ శతాబ్దం. బైబిల్ తెలియకుంటే ముందు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. ఏం చేద్దామంటే, పరలోక ప్రార్థన ఇంగ్లీష్లోకి తర్జమా చేసి పరలోక ప్రార్థన ఇంగ్లీష్లో నేర్పిద్దాం అని చెప్పి, పరలోక ప్రార్థన లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్లోకి తర్జమా. ఏంటంటే చాలా బాగుంటుంది. లాటిన్ భాషలో నుంచి పరలోక ప్రార్థన చెప్పండి ఇంగ్లీష్లోకి తర్జమా చేసి నేర్పించారండి. వినండి ఈ మాట కథ. నేర్పిస్తే కొంతమంది నేర్చుకున్నారు ఇంగ్లీష్. వాళ్ళ భాష ఏమో ఇంగ్లీషు, బైబిల్ మాత్రం చెప్పండి భాష. ఊర్లంతా మాట్లాడేది ఏ భాష? ఇంగ్లీష్. బైబిల్ ఏ భాషలో ఉంది? మరి ఎట్లా అంటే బైబిల్ ఎవడు చదవకూడదు, అది ఇంగ్లాండ్ నిర్ణయం. అలాంటిది లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్ భాషలోకి ఆయన కష్టపడి పరలోక ప్రార్థన నేర్పించాడు. ఇప్పుడు ప్రజలు ఇంగ్లీష్లో ప్రార్థన, ఓ ద గాడ్ ద ఫాదర్ ఆఫ్ ఇన్ హెవెన్ అని చెప్పి ఆ ఇంగ్లీష్లో ఆరాధన పరలోక ప్రార్థన. తెలుసా ఎంతమందికి వచ్చి పరలోక ప్రార్థన? తెలుగులో పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడక నీ రాజ్యం వచ్చుగా, అది ఇంగ్లీష్లో చెప్తా ఉంటే ఇంగ్లాండ్ రాజు గెలిచిందంట. పలానా విలియం టెండిల్ ఫ్రెండ్ పరలోక ప్రార్థన ఇంగ్లీష్లో నేర్పించాడంటేనే వెంటనే రైట్ చేసి అతను నిర్దాక్షిణ్యంగా అదే రోజు సంత వీధిలో కట్టేసి, గుణపానికి కట్టేసి, మెడకు ఒక ఊచి కట్టి వెనకల నుంచి గట్టిగా లాగి కింద మంట పెట్టి కాల్చేశారు. దేనికి? పరలోక ప్రార్థన నేర్పించదు. అదే విలియం టెండిల్ దూరం నుంచి ఆయన రాసి తర్జమా చేసి నేను కాబట్టి ఆయన అడిగారంట, ఒక ఛాన్స్ ఇస్తారంట. చనిపోకముందు ఒక మాట ఇస్తాం, నేను విడుదల చేస్తాం. అందరు చెప్పండి, ప్లీజ్ చెప్పండి, నేను చేసింది తప్పు
అని చెప్పు, నిన్ను విడుదల చేస్తాను. నేను చేసింది తప్పని చెప్పు, నేను విడుదల చేస్తాం అన్నాడంట. నేను తప్పు చేయలేదు కదా అన్నాడంట. నేను ఎట్లా చెప్పను తప్పని? నేను తప్పు చేయలేదు, తప్పు నేను ఎట్లా చెప్పను? చెప్పండి, ప్రాణం గొప్పదా, చెయ్యని నేరం ఒప్పుకోవడం గొప్పదా? మనకు ప్రాణం గొప్పది, భక్తులకు చెయ్యని నేరం ఒప్పుకోవడము అది వాళ్ళ ప్రాణం కంటే తేలికైంది. దాని ప్రాణాన్ని తృణీకరించారు, ఒప్పుకోలేదు వాళ్ళు. అందరూ చూస్తుండగా మెడకు తాడు కట్టి ఉచ్చుకట్టి గట్టిగా లాగేసి మంట పెట్టేశారు, చనిపోయాడు. ఇది చూస్తున్నాడు విలియం టెండిల్. చూస్తూ ఇంకొంచెం మంట పెరిగిందంట ఆయనకు. వెళ్ళిపోయి ఈ ఊరిలో ఉంటే చంపేస్తారని చెప్పేసి ఇంగ్లాండ్ నుంచి జర్మనీకి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడు? జర్మన్కి వెళ్ళిపోయి జర్మన్లో బైబిల్ తర్జుమా చేశాడు. మొత్తం బైబిల్ మొత్తం కాదు, కొత్త నిబంధన చేసి ఓల్డ్ టెస్టిమెంట్లో జెనసిస్ టు డ్యూటరానమీ వరకు చేశాడు. 5 గ్రంథాలు. ఇవి 5 గ్రంథాలు న్యూ టెస్టిమెంట్ చేసి బైబిల్ తీసుకొని వచ్చాడు ఇంగ్లాండ్కి వచ్చి ఆయన తర్జుమా చేసి పంచితే ఈ విలియం టెండిల్ని ఒక గూఢాచారి ద్వారా అడ్రస్ కనుక్కొని అతను జర్మనీ నుంచి లాక్కొని వచ్చారంట. లాక్కొని వచ్చి ఇంగ్లాండ్లో కట్టేసి నువ్వెందుకు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసినావు అని అన్నాడు. ఇప్పటికైనా పర్లేదు, ఒప్పుకో, నేను చేసింది తప్పని. నేను ఒప్పుకోను, నేను తప్పు చేయలేదు. వెంటనే మెడకు తారు కట్టేశారంట, స్తంభాన్ని కట్టింది, గట్టిగా లాగేసి ప్రాణం తీసేశారు. చనిపోతున్నప్పుడు గట్టిగా అరిచాడంట, ఓ ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళు తెరువు. అంతే చెప్పండి, ఓ లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళు తెరువు అని చెప్పేసి చనిపోయాడు, కాల్చబడ్డాడు, బూడిదైపోయాడు. విలియం టెండిల్ దేహం లేకుండా బూడిదైపోయింది అయింది. కానీ ఆయన తర్జుమా చేసిన బైబిలు ఆయన చనిపోయిన తర్వాత 3వ నెలకు ఏ రాజు అయితే చంపాడో అదే రాజు వంశావళి నుంచి రక్షించబడి, ఆయన భార్య రక్షించబడి బైబిల్ ప్రపంచంలో మ్యాక్సిమం భాషలన్నింటిలోకి కొద్దిగా తర్జుమా చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రపంచానికి సువార్త అందించింది ఎవరు? ఇంగ్లాండ్. మన దేశానికంట 17వ శతాబ్దంలో, ఇది జరిగింది 15వ శతాబ్దం. 17వ శతాబ్దానికంతా ఇంగ్లాండ్ మొత్తం సువార్థీకరణ అయిపోయిందంట. అప్పుడు వాళ్ళు మన దేశానికి, అందరూ పలకండి, 70,000 మంది, చెప్పండి, 70,000 మంది మిషనరీలను ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చారంట. 70 కాదు, హెబ్రోన్ అంతా తిప్పి కొడితే 1500 ఏమనుకోకండి, హెబ్రోన్ మొత్తం కలిపితే కూడా ఒక 5,000 మంది పాస్టర్లు ఉన్నారు, లేదు నాకు తెలీదు, 5,000 మంది సేవకులు. అలాంటి హెబ్రోన్ ఇంత కష్టపడి, హెబ్రోన్ పెద్దగా ఇంత చెప్తాం. ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి మిషనరీలు ఎంతమంది వచ్చారు? 70,000 మంది. 70,000. దాని అంతటి కారణం ఎవరంటే ఆ విలియం టెండిల్ తర్జుమా చేసిన బైబిల్. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన బైబిల్ మన తెలుగులోకి తర్జుమా చేయబడి ఈరోజు మన అందరి చేతుల్లోకి ఏమొచ్చింది? బైబిల్. దీనికి కారణం ఎవరు? ఒక మనిషి యొక్క సాహసం. ఈ పని మిక్కిలి గొప్పది. నేను ఒకటి చెప్తున్నానండి, ఈ పని కోసం నువ్వు ఎంత చేసినా తక్కువే. 2వ పాయింట్ అయిపోయింది. 3వ పాయింట్ తీయండి, అందరు తీయండి. లూకాసు వార్త భలే ఉంటుంది ఈ మాట. ఇప్పుడు ఒక పని ఏంటి? చేయు పని. అందరు చెప్పండి ప్లీజ్, చెప్పరండి. చేయు పని. 2వ పని ఏంటి? మిక్కిలి గొప్ప పని. 3వది లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి. 49వ వచనం, 49. త్వరగా. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను ఆ తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో అందరు చెప్పండి, తండ్రి పని. అందరు చెప్పండి, ఇదేం పని? భలే ఉంది కదా మాటలు. నీవు చేయు పని. అందరు చెప్పండి, మిక్కిలి గొప్ప పని, తండ్రి పని. ఇదేం పని? ఇది నీ పని, నా పని కాదు. చెప్పండి, ఇది నీ పని. ఇది అబ్రాహ్మణ కోసం కాదు, ఇది ఏసురాజు అన్నది కాదు, ఇది భాస్కర్ అన్నది కాదు, ఇది సాంబ అన్నది కాదు, ఇది హెబ్రోన్ది కాదు, ఇది కర్నూలు ఎర్షలేంది కాదు, ఇది ఎవరి పని? అది అప్పుడే పోతాను, అప్పుడే ఆడిపోతాను, అది ఇంకా ఉంది. మన నెక్స్ట్ తండ్రి పని. ఇదేం పని? తండ్రి. పొద్దున్న చెప్పాను, మన తండ్రి, పరలోకమందున్న తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, కనికరము చూపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, జాలిపడే తండ్రి. కాబట్టి ఈ తండ్రి పని. ఇక్కడ చిన్న కథలాగా, కథ అంటే ఇష్టమే కదా, చిన్న కథ చిన్న స్టోరీ. ఒకనొక తల్లి ఉంది, ఆ తల్లి పేరు మరియా. ఏం పేరు?
ఆమెకు దేవదూత ద్వారా గర్భఫలం వచ్చింది. అంటే దేవదూత పరలోకమందు పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలం వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ కంట యోసేపు 7 మందిని కన్నాడంట. ఎంతమందిని? 7 మంది. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి బైబిల్లో. 7 పిల్లలు కనింది. ఎవరు? మరియమ్మ. 7 మంది తన పిల్లలు. చెప్పండి, గట్టి చెప్పండి, త్వరగా చెప్పండి. 7 మంది ఎవరు? యేసు తన బిడ్డనా, పరలోకపు సంతానం, హెవెన్లీ సన్ ఆయన. ఇప్పుడు ఒకరోజు మనకి ఎట్లా తిరునాళ్ళు ఉంటాయి, జాతరలు. యేసుక్రీస్తును వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఎద్దుల బండి మీద మరి తిప్పలు పడి యెరూషలేం, నజరేతు నుంచి యెరూషలేంకి వచ్చారండి. అది ఎన్ని రోజులు? 3 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? ఈరోజు పొద్దున బయలుదేరి, ఈరోజు ఏం వారం? ఆదివారం. ఆది పొద్దున బయలుదేరి ఆది, సోమ, మంగళ, బుధవారం పొద్దున చేరుతాం. 3 దినాల ప్రయాణం. 3 దినాలకు బుధవారం బుధవారం జాతర అంతా చూసుకున్నారు. పండగ యెరూషలేములో ఏమంటారు దాని, ఏమన్నా పండగ, ఉత్సవం, లేకుంటే పర్ణశాల పండగ, సంథింగ్. ఆ పండగ అంతా అయిపోయింది. అందరూ బిజీగా ఉన్నారు. మరి అమ్మ 7 మొత్తం 8 మంది. ఎంతమంది? 8 మంది. అందరూ బయలుదేరుతారు. నాన్న అయిపోయింది పండగ, మనం ఊరు పోవాలం, నజరేతుకు పోవాలంటే అందరూ బండి ఎక్కారు. యేసు ఎక్కలే. అందరు చెప్పండి, త్వరగా చెప్పండి. యేసు బండి ఎక్కలే, ఎద్దుల బండి ఎక్కలే. మరియమ్మ ఎక్కింది, యోసేపు ఎక్కినాడు, 7 మంది బుడతలు ఎక్కినారు. యేసు ప్రభుకే 12 అంటే మిగతా వాళ్ళకి 10, 9, 8, 7, 6, 3, 2 వరుసగా ఉన్నారు బుడతలు. అందరు ఎక్కారు. యేసు ప్రభు ఎక్కల బండి ఎక్కిందా ఈమె. అందరు చెప్పండి, యేసు త్వర చెప్పండి. యేసు నెలవరుల యొద్దైనను బంధువులలోనైనను ఉన్నాడని అనుకొని 3 రోజులు ప్రాణం కట్టిందంట. 3 రోజుల తర్వాత అరే రే నాయనా యేసు ఉన్నాడమ్మా అన్న పిల్లలు అంటారు. అన్నం చూసాము అక్కడ. సరే ఎక్కింటాడులే చిన్న ఆయన పెద్దాను. 3 రోజులైనా కూడా కనపట్లే. ఏమ్మా అన్నమ్మ యేసుని చూసావు? నాకెప్పుడు కనపడా? అమ్మా ఎలిజబెత్ అమ్మ యేసుని చూసావు? నాకేం తెలుసు? అమ్మా సలోమి అంటే సొంత చెల్లి, సలోమి యేసుని చూసావు? నాకేం తెలుసు? అరే అప్పుడు బండి నీకు తిప్పు, చెప్పు బండి త్వరగా చెప్పండి. బహుశా నేను అనుకుంటే పిల్లల్ని సలోమికి ఇచ్చేసిన చెల్లెకు ఇచ్చేసి భార్యాభర్త బండి వెనక్కి తిప్పి మళ్ళీ ఎన్ని రోజులు పోవాలా? వచ్చింది 3 రోజులు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చింది 3 రోజులు, 6 రోజులు. ఇప్పుడు మళ్ళా 3 రోజులు, మళ్ళీ 3 రోజులు వెనక్కి, మళ్ళీ 3 రోజులు తిప్పలు పడి వచ్చినాము. ఎక్కడ పోయేది ఎతకల్లా? సంత వీధులలో ఎతికిందంట. ఎక్కడ ఎతికిందంట? సంత వీధులలోనూ. అక్కడ అంత ఎతికి అలసిపోయి యేసు పోయాడు. అమ్మో యేసు మిస్ అయ్యాడు, యేసు మిస్సింగ్ అనుకొని, సరే దేవాలయంలోనే ఉన్నాడేమనుకొని యోసేపు మరియమ్మలు ఇద్దరు కాళ్ళు నొప్పులు వచ్చింటాయి. దేవాలయం లోపలికి వచ్చారు. వచ్చేసరికి ఒక తీరిగ్గా, అందరు చెప్పండి ఒకసారి త్వరగా చెప్పండి, తీరిగ్గా కూర్చొని వాళ్ళకి వాక్యం చెప్తున్నాడంట. వినేటోళ్ళు ఎవరంటే గడ్డాలు ఇక్కడ దాకా, సోంపాపిడి గడ్డాలు. ఏం గడ్డాలు? మీ తెలిసి సోంపాపిడి తిన్నారండి ఎప్పుడన్నా? అంటే సోంపాపిడి ఏందనుకుంటారు? తలకాయ తెల్లగా అయిపోయింది, అది గడ్డం తెల్లగా. ఈ గడ్డము తల మొత్తం తెల్లగా అయిపోయిన వృద్ధులు, పండు వృద్ధులు. ఇప్పుడు యేసు రాజన్నకు, ఇప్పుడు గిద్యోనన్న కొడుకు పేరు జాబేస్ వాక్యం చెప్తే ఎట్లుంటుంది? యేసు రాజన్నకు సామాను, యేసు వీడి భాస్కర్ని మొత్తం శాంతన్న అందరూ కూర్చోబెట్టుకొని జాబేస్ వాక్యం చెప్తే ఎట్లుంటుంది? యేసు అదే చేస్తున్నాడు, యేసు బోధ చేస్తున్నాడు, వాళ్ళందరూ కూర్చొని ఉంటాడు. ఇది ఏమిటి? ఈ 12 ఏళ్ళ పిల్లగానికి బైబిల్ జ్ఞానం ఏమిటి ఇంత చెప్తున్నాడు? వాళ్ళకి ఇంటికి పోలేదంట. వాళ్ళు అందరూ కూర్చొని ఇట్లే ఉన్నారంట. 3 రోజుల నుంచి ఉంటున్నారంట. ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల నుంచి. ఈయన చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు. ఈయన చెప్తున్నాడు. మరి అమ్మ డిస్టర్బ్ చేసి లోపలికి వచ్చింది. నాయనా యేసు ఎక్కడికి పోతురా నాయన, నువ్వు వదిలే, మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెడతావు? ఇట్లాడింది, మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెడతావంటనే. అప్పుడు ఏం తమకడే, చలనమే లేదు. చెప్పండి, అందరు చెప్పండి, చలనమే లేదు. ఇంత బాధతో మరియమ్మ వస్తే అంటాడు, అందరు పలకండి, అమ్మా ప్లీజ్ చెప్పరు. అమ్మా మీరేలా నన్ను ఎదుగుచుంటారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? మీకు బుద్ధి లేదా అన్నట్లు. మీకు బుద్ధి లేదా? ఆడు కూర్చున్నాడు, మీ పండగకు వచ్చినాడు యేసయ్య. ఒక్క మాట చిన్నగా, ఈ నలుగురు కూర్చోంటే పిల్లలతో కలిసి 2 మాటలు చెప్తాడు. వీళ్ళిద్దరు ఇంటా ఉంటే ఇంకో 2 వచ్చి కూర్చోరు, ఇంకో 3 వచ్చి కూర్చోరు, ఇంకా ఆఖరికి యెరూషలేము వచ్చి కూర్చుంది.
అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ బాలునికి ఈ పాండిత్యం ఎక్కడిది, ఈ జ్ఞానం ఎక్కడిది అన్న అంశం ఏంటంటే, తండ్రి పని ఏంటంటే తన ఇల్లు. నేను కింద ఫుట్ నోట్లు వేరుంది, చదవండి అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయం కింద ఫుట్ నోటు. ఇంత లేటా? లూకాసు వార్త 2వ అధ్యాయం ఫుట్ నోట్ 1 ఇచ్చాడండి. నేను నా తండ్రి పనుల మీద ఉండవని మీరు ఎరగరా. ఆడ 1 ఇచ్చాడండి. 1 ఉందా? ఎరగరా కాడ 1 ఉందా? కింద ఫుట్ నోట్ చదవండి. నేను నా తండ్రి మందిరములో ఉండవలనని. ఇప్పుడు తండ్రి పని ఏందండి? అందరూ చెప్పండి. తండ్రి పని అంటే, ప్లీజ్ చెప్పరా నెహమ్యా, చెప్ప. తండ్రి పని అంటే తండ్రి ఇంట్లో ఉండడం. చెప్పండి అందరు గట్టి చెప్పండి. చెప్పండి బాబు, చెప్పండి. మీరు చెప్పకపోతే నేను 3వ 4వ పాయింట్ చెప్పండి. తండ్రి పని అంటే తండ్రి ఇంట్లో ఉండడం. తండ్రి ఇంట్లో ఉండడమే తండ్రి పని. అది మీరు నేర్చుకోండి. ఒక పని ఏంటి? నీవు చేయు పని, ఇది శాశ్వతం. 2వ పని, ఈ పని మిక్కిలి గొప్పది. విలియం టెండిల్ అతని స్నేహితులు చేసిన పని. వీటికి ఆ బైబిలు ప్రపంచమంతా ప్రతి 3 నిమిషాలకు ఒక బైబిల్ ప్రింట్ అవుతుంది. 3 నిమిషాలకు ఒక బైబిల్ ప్రపంచమంతా వెళ్ళిపోతుంది ఆ బైబిల్. దాన్ని ఆపగలిగే శక్తి భూలోకంలో ఎవరికి లేదు. 3వ పని ఏంటి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలి. ఏంటి తండ్రి పని? తండ్రి మందిరములో ఉండడం. సాయంత్రం మీరు తండ్రి పని చేయాలనుకుంటే సువార్తకుడికి రండి. సాయంత్రం తండ్రి పని చేయాలంటే ఏం చేయాలని క్రిస్దాస్ అన్న పిండి మిషన్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? సాయంత్రం పిండి మిషన్ తీయకుండా ఏం చేయాలి? సువార్తకుడికి నువ్వు నీ భార్య కూర్చొని వాక్యం విన్నారంటే నువ్వు తండ్రి పని చేసినట్లే. నగేష్ అన్న మగ్గం వేసుకోకుండా సాయంత్రం వచ్చి సువార్తకుడికి వచ్చి కూర్చొని నువ్వేం పని చేయొద్దు, నువ్వేం పని చేయమని చెప్పడు. ఏమ్మా ధనలక్ష్మి కూతురు, నువ్వేం పని చేయొద్దు, తండ్రి ఇంట్లోకి వచ్చి కూర్చో. అదే తండ్రి. అందరు చెప్తా ఏమన్నా యేసుప్రభు కలుపు తీశాడా, నాటాడా, దున్నాడా? ఏం చేయలా, వచ్చి కూర్చొని ఉన్నాడంతే. తండ్రి మందిరములో ఉండవలను, అదే తండ్రి పని. 3ది అయిపోయింది. 4వ పని తీయండి. 4వ పని తీయండి, చాలా బాగుంటుంది ఈ పని. ఇప్పుడు రోమపత్రిక రోమ 14. అబ్బో దొరికిపోతారు ఇప్పుడు అందరు. రోమ 14 తీయండి త్వరగా. రోమ 14 చదవండి బాబు, చదవండి. 20 వచనం. రోమ 14:20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. అందరు పలకండి ప్లీజ్. భోజనము నిమిత్తం దేవుని పనిని, మళ్ళీ ఒక్కసారి చివరి పాడు పలకండి. భోజనం తీసేసేయండి. దేవుని పనిని. ఏం మాట అండి? అందరూ ఒకసారి గట్టి చెప్పండి. మాకు ఐజాక్ అంకుల్ అని ఉండేవాడు. మీకు బహుశా వచ్చారు ఎప్పుడన్నా ఇక్కడికి. నల్గొండ ఐజాక్ అంకుల్ అంటారు. ఆయన పెద్ద ముస్లిమ్స్ పరిపాలనప్పుడు ఆయన పెద్ద కథ అంట. ఆయన అక్కడి నుంచి రక్షించబడి సేవకు వచ్చాడు. భక్సింగ్ గారి చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన ఒక మాట చెప్పేవాడు. ఒక సేవకుడు దిగుతాడంట ఒక సంఘంలో, 500 సంఘాన్ని 30 మందిని చేస్తాడంట. ఏంది అర్థమైందా మీకు? 500 సంఘాన్ని ఏం చేశాడంట? చెప్పండి త్వరగా. ఎంత చేస్తాడంట? మీరు నమ్మరు చెప్తే. 600 సంఘాన్ని నేను ఒక సేవకునికి ఇచ్చేసి వచ్చాను. పేరు చెప్ప, ఊరి పేరు. 600 సంఘాన్ని ఆ సేవకుని చేతిలో పెట్టొచ్చాను. 150 చేసి పడేసిండు. ఏమైంది పని? దేవుని పని. కొందరు అన్నారు, బ్రదర్ నువ్వు వచ్చినావు జనాలు వచ్చారు, నువ్వు పోయినావు జనాలు పోయినా. నేనేం చేయాలబ్బా ఇప్పుడు? మరి హెబ్రోను పొమ్మంది, పోయినా. హెబ్రోను అక్కడి నుంచి కదలనింది, కదిలాను. నేనేం చేస్తాను? ఇప్పుడు చాలా మట్టుకు దేవుని పని ఏమవుతుందండి? ఒకప్పుడు నూతన యెరూషలేము కిటకిటలాడేది. బాత్రూమ్ దగ్గర స్థలం లేదు. 2000 మంది వచ్చేవారు. ఒకప్పుడు పేరు చెప్పను కానీ, సంఘాలు పేర్లు చెప్పను కానీ, 2000 సంఘాలు ఈరోజు ఏమైపోయినాయి. ఇంకోటి భక్సింగ్ గారు కాన్వికేషన్ నడిపించిన సంఘం ఉంది, ఒకటి పేరు చెప్పను. బెంగళూరు హెర్మోన్ భక్సింగ్ గారు, జోసెఫ్ అమృతరాజు గారు, అంత పెద్ద దైవ సేవకులు కాన్వికేషన్ నడిపించిన సంఘం అది. అమృతరాజు గారి సంఘం అది. ప్రాణం భక్సింగ్ గారి తర్వాత అమృతరాజే. ఈరోజు ఏమైంది? బెంగళూరు హెర్మోన్ ఏమైంది? ఈరోజు శివాజీనగర్ హెర్మోన్ ఏమైంది?
మాట్లాడకూడదు. సంఘాలు దేవుని పని ఏమవుతోంది చెప్పండి. అందరు గమనించండి. దేవుని పనిని పాడు చేసేది, త్వరగా చెప్పండి, దేవుని పనిని పాడు చేసేది భోజనము. ఒకసారి ఒక విశ్వాసి భోజనానికి కూర్చున్నాడు. వినండి, ఆ రోజు ప్రేమ విందు, మటన్. ఏంది? త్వరగా చెప్పండి, మటన్. ఒక ఆయన చూశాడు, ముఖం చూశాడు, భలే మనకు తెలిసినాడు, గంట గట్టిగా తీసేశాడు. కొత్తగా వచ్చాడు, ఎవడో తెలియదు. వస్తాడు, రెగ్యులర్గా వచ్చేవాడు. ఆ రోజు ఈయనకు తెలియదు, వడ్డించడానికి తెలియదు. మటన్ కదా, బకెట్ ఆయన పెద్ద వాళ్ళు వడ్డించాలి. ఆయన వడ్డిస్తా ఈ గంట సగమే తీశాడు. ఆయనకేమో చెప్పండి, మనోడు కదా, మనోడు అని చెప్పేసి గంట ఫుల్ వేశాడు. ఈయనకేమో ఆఫ్ వేశాడు. ఆయన పాపం అందరు చెప్పండి, మనిషి బుద్ధి మాంసం కాడ తెలుస్తుంది. మనిషి బుద్ధి తినే ప్రాణం కదా, మాంసం కాడ తెలిసి అన్నా 2 ముక్కలు ఏంటి అన్నాడు. ఈయన అన్నాడు, ఊరికి వెళ్ళిపోయింటే పోలేదు, ఒక ముక్క వేసిన మాట వరుసగా ఒకటి వేసినా బాగుండు కదా, అట్లా అడగకూడదు అన్నాడంట. ఆయనకి ఎట్లనంట, ఆయనకేమో ఫుల్ వేసినా నాకు సగం వేస్తావా అంతమందిలో అడిగాడంట. పెద్ద గడవైంది. గడవై ఆయన తరపున 5 కుటుంబాల సంఘానికి రావడం మానేశారు. చక్కగా బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళిపోయారు. అదే లాస్ట్, అదే ఫస్ట్. మళ్ళీ మన హెబ్రోన్ గడపే దొక్కలే. వరంగల్లో జరిగింది ఇది. నువ్వు వేసే మటన్ ముక్క అది ఆ దినాల్లో మటన్ ఖరీదు ఎంత? 70 రూపాయలు 80 రూపాయలు అంట. ఆ మటన్ ముక్క దెబ్బకు 5 కుటుంబాలు వాళ్ళతో సంఘంలో బలహీనతలు వచ్చేసి సంఘం బలహీనమైపోయి ఆఖరికి ఆ సమస్య పెద్దదై ఇంకోసారి పేరు చెప్పను, ఓ సంఘంలో సేవకుడికి సైకిల్లో పోతా ఉంటే ఓ సంఘ పెద్ద చూసి, అరే సేవకుడు సైకిల్ మీద పోతాడు కదా, స్కూటర్ కొనిద్దామని అప్పుడు కొత్తగా బజాజ్ చేతకు వచ్చింది. కొత్త బజాజ్ చేతకు ఆయన పోయి అప్పుడు 45,000 అని దాని ఖరీదు. 45,000 బజాజ్ చేతకు కొనిచ్చాడు. కొనిస్తానే ఈయన ఏం చేసింది, అబ్బా కొత్త బండి అని చెప్పేసి సాయంత్రం సేవకురాలు మటన్ పెట్టింది ఆ సంఘ పెద్దలందరికీ పిలిచి భోజనం పెట్టి ఈ బజాజ్ చేతకు కొనిచ్చిన ఆయనకు 2 గంటలు ఎక్కువ వేసింది. మిగతా వాళ్ళకేమో 1 గంట వేసింది. ఏసురాజన్నకి సామాన్యకేమో 1 గంట వేసింది. సేవకురాలు వడ్డించింది. సంఘ పెద్దల మీటింగే. సంఘ పెద్దలకు ఆ స్కూటర్ కొనిచ్చినానికి మాత్రం 2 గంటలు ఎక్కువ వేసింది. ఎంత పెద్ద విషయం తెలుసా అది? ఆ సేవకుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాల్సి వచ్చింది. స్కూటర్ చేసిన పని, గంట కూర చేసిన పని. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. దయచేసి ప్రేమ విందంటే సమృద్ధిగా పెట్టాలా, లేదంటే పెట్టకూడదు. పెడితే ఇట్లా పెట్టాలా, తినేంత. మీరు కాలింపాంగ్ ఎల్షద్ అయిపోండి, మందిరంలోకి వాళ్ళు కాన్వికేషన్కి మటన్ పెడతారు. దేనికి? కాన్వికేషన్. 5,000 జనాభాకు మటన్ పెడతారు. చివరి రోజు శనివారం మధ్యాహ్నము కాన్వికేషన్లో మటన్ పెడతారు. ఎట్లా పెడతారు చెప్తే మీరు నమ్మరు. చెప్తే తిన్నోడికి తిన్నంత వేస్తూనే ఉంటారు. మీ గంటలు కాదు అవి. మీ గంటలు తీసుకెళ్ళాడ చెరువులో పడేస్తారు. ఆ గంటలు వేరు. హెబ్రోన్ పాత గంట తెలుసా? హెబ్రోన్ పాత గంట తెలుసా అండి? గుంత గంట, ఇంత పెద్ద గుంటది. ఆ గంటతో వేసినోడికి వేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. అందరు చెప్పండి గట్టి చెప్పండి బాబు. దేవుని పనిని పాడు చేసేది భోజనమే. ఈ భోజనం కాడే సంఘాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. నా సర్వీసులో నేను చూసిన 2 ఇన్సిడెంట్స్ మీతో పంచుకున్నాను. నెక్స్ట్ ఇది ఏం పని? ఇది దేవుని పని. ఇదేంది? 4 చెప్పండి. నీవు చేయు పని, మిక్కిలి గొప్ప పని, తండ్రి పని, దేవుని పని. ఇప్పుడు ప్రభువు పని వస్తుంది. 5 తీయండి. 5 తీయండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ 16 చదవండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. అందరు చదవాల. 10వ వచనం. తిమోతి వచ్చినప్పుడు అతను మీ యొద్ద నిర్భయుడు ఉన్నట్టు చూచుకోండి. నా వలన అతడు ప్రభు పని చేయుచున్నాడు. అందరు చెప్పండి. నా వలన అతడు ఏం పని చేస్తాడంట? ఇదేం పని? తిమోతి చేసే పని ఏంటంట? జాగ్రత్తనండి. తిమోతి ఎందుకు చిన్న స్టోరీ లాగా చెప్తా. పౌలు గారు సంఘాలు కట్టేవాడు. చెప్పండి ప్లీజ్, నేర్చుకోండమ్మా. పౌలు గారు ఏం చేసేవారు? నాకే చెప్పాలా. పౌలు గారు ఏం చేసేవాడు? సంఘాలు కట్టి సంఘాలు అప్పుడు సేవకులు ఇంత ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ లేవు.
తిమోతి ఒక్కడే సేవకుడు. తిమోతి, తీతు, తుకీకు, ఒనేసీము, సిల్వాను, చెప్పండి, తిమోతి, తీతు, తూకీకు, సిల్వాను, సైలస్సు, వీళ్ళందరూ పౌలు గారికి అసిస్టెంట్లు. అప్పుడు ఎఫెసీ సంఘం పెద్ద సంఘం అంట. పౌలు ఏం చేసేవాడంటే, పౌలు అన్ని చోట్ల తిరగలేడు. పౌలు అంటే గొప్ప ఆత్మీయ సంబంధమైన భక్తుడు. ఆయన దిగాడు గద్వాలు మారిపోతుంది. ఒకవేళ ఈ దినాల్లో పౌలు కనుక బతికుండి గద్వాలకు దిగాడు అనుకో, 2 ఏళ్ళ గద్వాలు 3 లక్షల మంది రక్షించబడతారు. అది పౌలు స్టాండర్డ్. దట్ ఈస్ అ పౌల్ స్టాండర్డ్. ఆయన అద్భుతాలు చేయడు, ఏం చేయడు. ఆయన నీతి ఊరిని మార్చేస్తుంది. పౌలు వెళ్ళిపోయేటప్పుడు తిమోతిని అసిస్టెంట్ తెచ్చి, తిమోతి ఈ సంఘాన్ని చూసుకొని చెప్పిపోయేవాడు. తిమోతికి ఏం చేసేవాడంటే చాలా పెద్ద పని పెట్టేవాడు. నువ్వు ఈ సంఘం అంతా అబ్జర్వ్ చేసి, సంఘం అంతా ఏం చేయి, దీంట్లో యోగ్యులు ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేయి. వాళ్ళకి 12 లక్షణాలు ఉండాలి. ఏమని చెప్పండి? మొదటి తిమోతి పత్రిక చేయండి, ఒక్కసారి తీయండి. మొదటి తిమోతి అందరు చదవండి, పెద్ద పని. మొదటి తిమోతి 3వ అధ్యాయం. ప్లీజ్ చదవరండి అందరు. 1 2 3. మొదటి వచనం. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వాడు దొడ్డ పని అపేక్షించిన మాట నమ్మదైంది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిథానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునై ఉండి, మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఇది లిస్ట్. ఇలాంటి వాళ్ళు సంఘంలో నీకు కనిపిస్తే తిమోతి, వాళ్లకు ఈ సంఘాన్ని అప్పగించు. ఒక 4 లేక 7 మందికి అప్పగించి వాళ్ళనుగా. ఇంకా తీతుకు చదవండి, తీతుకు రాస్తాడు ఇక్కడ కూడా కొన్ని విషయాలు. తీతు పత్రిక మొదటి అధ్యాయం చదవండి, 7వ వచనం నుంచి. ఒక్క నిమిషం, 6వ వచనం నుంచి. 6వ వచనం అలాగే మొదటి 5 నుంచి చదవం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయం నేరము మోపబడని వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అటివాడిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును భక్తి గలవాడగినట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండవలెను. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ 2 క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని నువ్వు ఏం చేయాలంటే తిమోతి, సంఘంలో నువ్వు గమనించు. అలాంటి వాళ్ళు నీకు కనిపిస్తే ఆ సంఘానికి ఏం చేయాలి, వాళ్ళని పెద్దలుగా నియమించు. ఇది పౌలు తిమోతికి చెప్పిన ప్రభువు పని. తండ్రి పని వేరు. తండ్రి పని ఏంటి? మందిరంలో ఉండేది. అందరు చెప్పండమ్మా ప్లీజ్. తండ్రి పని ఏంటి? మందిరంలో ఉన్నావంటే తండ్రి పనిలో ఉన్నావు. మందిరంలో ఉంటే చాలు. ఇప్పుడు అగరను మందిరంకి వచ్చి రోజు మందిరం అంతా ఊడుస్తాడు. పాపడు వాడంతా చదువుకొని వచ్చి హైదరాబాద్లో బీటెక్ చేసి వచ్చి మందిరం ఊడుస్తాడు, సాపలు వేస్తాడు, మందిరం ఊడుస్తాడు, సాపలు వేస్తాడు, మందిరం ఊడుస్తాడు, బాత్రూమ్ కడతాడు. అంటే ఏం చేస్తున్నాడు? తండ్రి పని చేస్తున్నాడు. దట్ ఈస్ తండ్రి పని. రెండో పని ఏంటి? దేవుని పని ఏంది? భోజనము కోసం మందిరాన్ని పాడు చేయకుండా, సంఘాన్ని పాడు చేయకుండా కావలి కాసేవాడు దేవుని పని చేసేవాడు. మూడో పని ఏంటి? ప్రభువు పని. చాలా పెద్ద పని ఇది, చిన్న పని ఇది. ప్రభువు పని. ప్రభువు పని అంటే ఏంటంటే పెద్దలను నియమించేవాడు. పెద్దలను నియమించే బాధ్యత పౌలు గారు ఎవరికి ఇచ్చాడు? తిమోతికి ఇచ్చిపోయాడు. పౌలు చేయలే ఈ పని. చెప్పండి ఏం చేయలేదు? ఇది పౌలు పని కాదు, ప్రభువు పని. తిమోతి అంత పెద్ద ఆయన సంఘం కట్టి ఆ సంఘానికి తిమోతి అనే చిన్నవానికి ఇచ్చేసి నువ్వు పెద్దలను పెట్టేసి వెళ్ళిపోన్నాడు. అంటే చిన్నోడు చెప్తే కూడా సంఘ పెద్దలు ఆ దినాల్లో లోబడ్డారు. అందుకే సంఘాలు విస్తరించినాయి, సంఘాలు వర్ధిల్లినాయి. ఇది ప్రభువు పని. మూడైన నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ప్రభువు పని చదవండి. యోహాను సువార్త 4:34. ఇది ఇప్పుడు కొత్త మాట వస్తుంది మీకు.
అరే అంటారు. నా యోహాను సువార్త 4 టైం అయిపోయింది, ఇది ఒక్కటి చెప్పేసి ముగిసి, ఇంకా 2-3 పనులు ఉన్నాయి కానీ టైం లేదు, సాయంత్రం వస్తే చెప్తా. యోహాను సువార్త 4:34 అందరు చదువు, టైం అయిపోయింది, మెసేజ్ అయిపోయింది ఇంకా. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. అందరూ పలకండి, ఆయన పని. ఇదేం పని అమ్మ? ప్లీజ్ చెప్పండి అమ్మా, మళ్ళా చెప్పండి అమ్మా, మళ్ళా చెప్పండి అమ్మా. ఇదేం పని? ఒకసారి మీకు తెలిసిన పనులు చెప్పండి. నీవు చేయు పని అంటే విశ్వాసి చేసే పని, వ్యక్తిగతమైన పని. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి? నీవు చేయు పని ఒకటి అయిపోయింది. రెండేంటి? ఈ పనిని మిక్కిలి గొప్పది, చాలా పెద్ద పని ఇది. ఎవరు చేస్తారో ఆ దేవుని పని. VBS మిక్కిలి గొప్ప పని. కాన్వికేషన్ మిక్కిలి గొప్ప పని. కన్స్ట్రక్షన్ మిక్కిలి గొప్ప పని. సువార్త దండయాత్ర మిక్కిలి గొప్ప పని. 2, 3 ఏంటి చెప్పండమ్మా? తండ్రి పని. తండ్రి పని ఏంటి? మందిరంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. మీ కొడుకు నీకు ఎవరన్నా, నీ కొడుకు ఇప్పుడు శాంతకుమార్ ఏమని అడిగారు, ఎక్కడ పోయిండమ్మా నీ కొడుకు అహరు అంటే తండ్రి పని మీద పోయాడనలా. ఏం చెప్పాలా? ఏమ్మా నీ బిడ్డ ఎక్కడ పోయింది? గ్రేస్. అమ్మ తండ్రి పని మీద పోయింది. వాళ్ళను తండ్రి అంటే వాళ్ళ ఆయనే, మనకు వాళ్ళ ఆయన కాదు, ఇది పరలోకపు తండ్రి పని. తండ్రి పని 3. 4 ఏంటి? దేవుని పని. దేవుని పనిని పాడు చేసేది ఏది? బువ్వ. ఈ బువ్వ మందిరంలో ప్రేమ విందుల దగ్గర బహు హోషియార్, బహు జాగ్రత్తగా ఉండాల. కూరలు దాచిపెట్టుకోవడము, బకెట్లు దాచిపెట్టుకోవడము, నువ్వు ఇది అయిపోయినాక సర్వింగ్ బ్యాచ్ వాళ్ళు ఇంత వేసుకొని తినడము, ఇదంతా కూడా దేవుని పనిని పాడు చేసేది. దేవుని పనిని ఏం చేయదు మనము? పాడు చేయదు. చాలా అమ్మో ఇది దేవుని పని, ఈ బోకాడు సైతాన్, దీని జాగ్రత్త, దీన్ని వెళ్ళగొట్టాల అనే గ్రహింపు మనకు ఉండాలి. నెక్స్ట్ ఏంటి? ప్రభు పని. ప్రభు పని ఏంటి? సంఘ పెద్దలను నియమించడం, అది ప్రభు పని. నెక్స్ట్ ఏంటి? ఆయన పని. ఆయన పని ఆహారం. అంటే ఏంటంట? ఒక విశ్వాసికి ఆహారం ఏంది? ఆయన పని. చాలామంది విశ్వాసులు భౌతికమైన ఆహారం తింటారు కానీ పరలోకపు దేవుని ఆయన ఆహారం తినరు. ఏంటి ఆయన ఆహారం అంటే? సమరయ స్త్రీ రక్షించబడుట. చెప్పండి, సమరయ స్త్రీ అధ్యాయంలో రక్షించబడింది. అదేమిటంటే ఆయన పని. అందరూ ఒక మాట చెప్పండి, ఏం పనిది? ఆమె రక్షించబడమే కాదు, ఊరు మార్చింది. మనం అలాంటి పనులు చేసి దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ పనిలో నీవు నమ్మకముగా ఉంటి. ప్రభు మాటలు దీవించుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం బల దగ్గర.